నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. మనం ముందుగా ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ మనకి చాలా చల్లగా ఉన్నప్పుడు, పిల్లలది ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్నమాట. నేనైతే పావు కేజీ శనగపిండికి 4 ఉల్లిపాయలు పొడుగు ముక్కలు కోసుకున్నాను. 2 స్పూన్లు కారం, ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలంటే. దీంట్లో పావు కేజీ శనగపిండి అంటే 2 కప్పులు శనగపిండి, 1 కప్ బియ్యం పిండి వేసాను అనమాట. ఉత్తి శనగపిండి అయితే చాలామంది ఉత్తి శనగపిండితో వేసుకుంటారు. ఈ 2 కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. 2 కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకుంటే మనకి పిండి కానీ కొంచెం పలచన వస్తే బారాదు కనుక కొంచెంగా వేసుకుని, కారం కూడా వేసుకున్నాం. దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, కారం, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు అన్నీ వేసుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద బాగా పెట్టుకుని మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసి ఏమైనా సరే హైలోనే పెట్టాలి. ఆయిల్ దానికి లాగకుండా. ఆయిల్ పెట్టుకున్నాం కదా, కాగిపోయింది ఆయిల్, వేసేసుకుంటామే. అన్నీ అలా వేసేసుకుని తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్ కింద వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ సింపుల్గా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయింది. జస్ట్ పిండి కూడా నానవసరం లేదు నాకు అలా వేయడానికి ఒక్క పావు గంట సేపు పట్టింది అంతే. అన్నీ రెడీ చేసుకుని వేసేసుకున్నాం అంతే. నేను డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్ వేసే చేస్తాను. మళ్ళీ అదే ఆయిల్ అన్నిటికి వాడకుండా అనమాట. అయిపోయింది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఉల్లి పకోడీ రెడీ.